సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం గత 3 నెలలుగా నిలిచిపోయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేయటం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మే 13న ఎన్నికల పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి బ్రేక్ పడింది. తీరా కౌంటింగ్ పూర్తయ్యాక స్పందన కార్యక్రమం ప్రారంభమవుతుందనుకున్నా ప్రజలకు నిరాశ ఎదురైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ, ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ ఏర్పాటు తదితర కార్యక్రమాల వల్ల ఇప్పటి వరకు స్పందన కార్యక్రమం ప్రారంభం కాకపోవడంతో వివిధ సమస్యలపై అధికారులకు విన్నవించుకోవాల్సిన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం స్పందన పేరు మార్చి తిరిగి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే కార్యక్రమం ప్రారంభం కానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించడంపై కోడూరు జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించడంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోడూరు ప్రధాన సెంటర్లో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రి గంగయ్య ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలంలో ఉన్నది ఒక జిల్లా సెక్రటరీ మేడం గారు ఫోటోలో కూడా తీస్తారు. ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్థూపాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని ఆరోపించిన వైసీపీ వర్గాలు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశాయి. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్థూపాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మట్టానాంచర్య ఆరోపించారు. వైసీపీ జెండా స్థూపాన్ని గత బుధవారం అర్ధరాత్రి టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ జెండా స్థూపాన్ని తొలగిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ని వైసీపీ వర్గాలు విడుదల చేశాయి. ఈ ఫుటేజ్ లో స్థూపాన్ని కూల్చిన వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్యని పేర్కొన్నారు. గత 3 పర్యాయాలుగా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని శాసనసభ్యుడిగా ఎన్నికైన గ్రామంలో ఉన్న టీడీపీ జెండా స్థూపం జోలికి వెళ్లలేదని నాంచర్య గుర్తు చేశారు. స్థూపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు సెంటర్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మూసివేతపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా కోర్టు సెంటర్లో నగర నడిబొడ్డున దూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ కోసం అప్పటి పార్లమెంటు సభ్యులు బాడిగ రామకృష్ణ చొరవతో దశాబ్దంన్నర క్రితం రిజర్వేషన్ కౌంటర్ నిర్మించారు. గడిచిన దశాబ్దానికి పైగా అది మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వారికి బస్ స్టాండ్ కి అతి సమీపంలో ఉండడంతో ఎంతో సులువుగా చేరుకుని టికెట్లు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యంగా ఉండేది. అలాంటిది ఏ కారణం లేకుండానే మూసివేయడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా ఊరికి దూరంగా నిర్మించిన రైలు స్టేషన్ కి వెళ్లి రిజర్వేషన్ చేసుకోవాలంటే రవాణా సౌకర్యం లేక, సొంత వాహనాలు లేని వారు, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆటోల్లో వెళ్లి రావడం అధిక వ్యయం, సమయం భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు సుమారు 15 ఏళ్లుగా ఉన్న సౌకర్యం తొలగించడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పునఃప్రారంభానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 1,00,000 మల్లెలార్చన ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ మండలం పరిధిలోని తుంగలవారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా భోగిరెడ్డి రామాంజనేయులు, రాధికా దంపతులు 1,00,000 మల్లెల పూజ నిర్వహించారు. ఉదయం విశిష్ట అభిషేకాలతో ప్రారంభమైన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక 1,00,000 మల్లెల అర్చన పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మురళి, అర్చక బృందం పూజ నిర్వహించగా పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రాణ
ఈవేళ జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా మా తొంగలవారిపాలెం గ్రామ వాస్తవ్యులైనటువంటి లేట్ భోగిరెడ్డి కృష్ణమూర్తి గారి కుమారులు అమెరికాలో ఉంటున్నటువంటి భోగిరెడ్డి నరసింహారావు గారు ప్రియాంక దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామంలో వారి నాయన గారితో ప్రతిష్ఠించబడినటువంటి ప్రపత్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో 1,00,000 మల్లెల అర్చన స్వామివారికి చేయించారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా స్వగ్రామాన్ని, ఆ గ్రామంలో వారి నాయన గారితో ప్రతిష్ఠించబడినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోకుండా మరి ఆ దేవతలకు నూతన వస్త్రాలు, అభిషేకం, అలాగే స్వామివారికి 1,00,000 మల్లెలతో అర్చన ఈవేళ నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఋత్విక్కులు రేపల నుంచి, అవనగడ్డ నుంచి, పులిగడ్డ నుంచి, అలాగే పెదప్రోలు, మోపిదేవి నుంచి కూడా ఋత్విక్కులు ఇక్కడికి. ప్రజల ఆదరణ కోల్పోయిన వైసీపీ నాయకులు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నిజాలు బయట పెట్టేందుకు తాము ముందుంటామని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. ప్రజల ఆదరణ కోల్పోయిన వైసీపీ నాయకులు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నిజాలు బయట పెట్టేందుకు తాము నిత్యం ముందుంటామని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం గురించి బుద్ధప్రసాద్ను విమర్శించే అర్హత స్థాయి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు రాదు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాగిరెడ్డిని వెంట పెట్టుకుని గ్రామాల్లో తిరిగిన సింహాద్రి రమేష్ గెలిచాక తన స్నేహితుడు అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి అయినప్పటికీ నియోజకవర్గానికి చేసిన మేలేమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజా తీర్పుతో వైసీపీ నాయకులు మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. ఇంకా అబద్దాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే కూటమి పక్షాన గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా ఉద్యమ రథసారథి బుద్ధప్రసాద్ రైతుల కోసం వైసీపీ ప్రభుత్వంలో ఆక్విడక్ట్ పరిరక్షణ కోసం, ధాన్యం మద్దతు ధర కోసం రైతుల పక్షాన అనేక ఉద్యమాలు చేస్తే మాజీ ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమన్నారు. వందల ఉదాహరణలు ఉన్నాయి మీరు చెప్పిన అబద్ధాలకి. ఇప్పటికైనా సరే ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెట్టినందుకు గాను మీరే అన్నారు ఆ ప్రెస్ మీట్లో ఒక మాట, మమ్మల్ని ఇళ్లలో కూడా భోజనాలు కూడా చేసుకొని ఎవరు అనుకుంటా అని అన్నారు. నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మీరు అవనగడ్డ నియోజకవర్గంలో మాట్లాడటానికి అర్హత కోల్పోయారు మీరు. కానీ మీరు మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ అబద్ధాలు మాట్లాడితే పాత పద్ధతి ప్రకారమే మీకు కౌంటర్ ప్రెస్ మీట్లు ఉంటాయి. నిజాలు తెలియపరచడానికి జనసేన పార్టీ పక్షాన, కూటమి పక్షాన మేము ఎప్పుడు బయటకు వస్తానే ఉంటాం. అనుమతి తీసుకున్నది పొలంలో నుంచి పొలంలోకి తోలుకోవడానికి. కానీ మీరు చేసింది అది అమ్ముకున్నారు, బయటికి తోలారు. అది ఎవరైనా తోలనివ్వండి, బయట అమ్ముకున్నారు క్లియర్గా. అధికారులు ఆపంది కూడా బయటే, పొలంలోకి కాదు. పొలంలోకి వచ్చి నిజంగా ముందు ఆపలేదు, తర్వాత వెరిఫికేషన్ కోసం మాత్రమే వచ్చారు. అబద్ధాలు చెప్పొద్దు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు దాంట్లో. బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు కాలువల వెంట రాలేదు, ఆయన ఎప్పుడు ఏదో మామూలుగా ఉండటమే తప్పు, ఇప్పుడు ఏదో 20 సంవత్సరాల తర్వాత కాలువలోకి వచ్చాడని చెప్పి. మీ బుద్ధి ఏంటంటే ఆక్విడక్ట్ కృష్ణా డెల్టాకు ఆధారమైంది, దివిసీమ ప్రజలకు ఆధారమైంది. ఈరోజు ఆ ఆక్విడక్ట్ కనుక మరమ్మతులు చేసుకోకపోతే తొందరలోనే దిగువనున్నటువంటి ఈ 3 మండలాల ప్రజలకే సాగునీరు, త్రాగునీరు ఏది రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాటిని మీరు నిర్లక్ష్యం చేసి పని చేయకుండానే మీరు బిల్లులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 100 మందిని తీసుకెళ్లి రైతుల పక్షాన ఆ రోజు బ్రిడ్జి మీద కూర్చుని రైతుల కోసం ఉద్యమం చేసింది బుద్ధప్రసాద్ గారు కాదా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలా ఎన్ని చేసింది రైతుల పక్షాన? పొలాల్లోకి తిరిగింది మీరా బుద్ధప్రసాద్ గారా? రైతులతో మాట్లాడింది మీరా బుద్ధప్రసాద్ గారా? గోడౌన్లో ధాన్యం సరిగ్గా తీసుకోవట్లేదని అడిగింది మీరా బుద్ధప్రసాద్ గారా? మీరు అధికారంలో ఉండి కూడా చేయించలేని పనుల్ని ఆ రోజు ప్రజల మద్దతుతో ఆయన బయటకు వచ్చి చేశారు. ఆ రోజు వ్యవసాయం గురించి ఆయన్ని విమర్శించే స్థాయి మీకు లేదు, మీకు రాదు కూడా, అర్హత రాదు మీకు. ఎందుకో చెప్తా అది కూడా మీకు. మీరు ప్రతిపక్షంలో ఉండగా ఆ నాగిరెడ్డి గారిని తీసుకొచ్చి ప్రతి చోట తిరిగారు. మీరు కోడూరులో ధర్నాలు చేయించారు, దిగువ గ్రామ ప్రజలకు అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు అన్నారు, ఎన్నో చెప్పారు మీరు ఆ నాగిరెడ్డి గారిని సపోర్ట్ తీసుకుని. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.